స్పీకర్ సార్, ఈ రాష్ట్రంలో ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండిబడ్డా దయచేసి కూర్చోండి. రాష్ట్ర ప్రభుత్వ మీ సీట్లలో కూర్చోండి. దయచేసి ఖనిజ సంపద కూర్చోండి. లేదా ఇతర ప్రభుత్వ ఆదాయానికి గండిబడే కూర్చోండి. ఎలాంటి తప్పిదాలు జరిగినా ఆ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించే ఆలోచన చేయలేదు. ఈనాడు ప్రతిపక్ష సభ్యులు ఏదైతే అంశం లేవనెత్తిందో రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధించి ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్కు నోటీస్ ఇచ్చింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోమన్నది. దీనికి సంబంధించిన చర్యలు తీసుకున్న తర్వాత సినరేజ్ ఛార్జ్ కింద 1,52,97,825 రూపాయలు, అదేవిధంగా పర్మిట్ ఫీ కింద 1,22,25,446 రూపాయలు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ప్రభుత్వం మైనింగ్ శాఖ ఈరోజు వాళ్ళ దగ్గర పన్నులు కట్టించుకోవడం జరిగింది. అయితే ఈరోజు సభ్యులు ఏదైతే సహచర మంత్రివర్గ సభ్యులు పేరు తీసుకొని లేదా వాళ్ళకు సంబంధించిన కంపెనీ ఇది అని ఏదైతే చర్చలు చేస్తున్నారో అధ్యక్ష, ఇది వాళ్ళు కనిపెట్టి లేకపోతే వాళ్ళు ఫిర్యాదు చేస్తే తీసుకున్న చర్య కాదు అధ్యక్ష. మా ప్రభుత్వము ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ రంగారెడ్డి జిల్లా మా ప్రభుత్వమే దీనికి సంబంధించిన వివరాలు సేకరించి ఆ సంస్థకు నోటీస్ ఇచ్చి ఆ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను తీసుకోవడమే కాకుండా దీనికి సంబంధించిన అనుమతులను కూడా పరిశీలించండి, చర్య తీసుకోండి అని చెప్పి మా ప్రభుత్వం చర్య తీసుకున్నది. ఇందులో ప్రతిపక్షం ఫిర్యాదు కానీ లేకపోతే ఇంకెవరైనా ఇక్కడ తప్పిదం జరుగుతుంది, ఇక్కడ ఎవరో మంత్రులకు ఇందులో పాత్ర ఉందని మాకెవరు ఫిర్యాదు చేయలేదు అధ్యక్ష. నేను ఇవాళ ఒకటే మాట చెప్పదలుచుకున్నా, సభ్యులు ఏదైతే వివాదం లేవనెత్తాలని ఒక మంత్రి మీద బురద జల్లాలని వాళ్ళ అక్కసు అసూయ వాళ్ళు అనుకున్న పైరవీలకు ఆ మంత్రి సహకరించడం లేదని ఆ మంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలి, ఆ మంత్రిని బ్లాక్ మెయిల్ చేయాలని కొంతమంది సభ్యులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో బ్లాక్ మెయిల్కి ప్రభుత్వం భయపడదు. ఇలాంటి బ్లాక్ మెయిల్లు ఇంకెక్కడైనా జరుగుతాయేమో కానీ ఈ ప్రభుత్వం దగ్గర జరగదు. ఈనాడు ఏదైతే 2008-2025 నాడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కానీ ఇతర అధికారులకు ఫిర్యాదు చేసిందే మా ప్రభుత్వం, ఆదాయాన్ని రాబట్టిందే మా ప్రభుత్వం. కాబట్టి మేము నోటీస్ ఇచ్చి మేము రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టుకొని మిగతా అనుమతులకు సంబంధించి ఇతర అధికారులకు ఫిర్యాదు చేసిందే ఈ ప్రభుత్వము, మా అధికారులు. కాబట్టి వీళ్ళు కొత్తగా ఇందులో కనిపెట్టి కానీ నిజంగానే మా మంత్రులకు ఇందులో పాత్ర ఉంటే ఈ నోటీస్ ఇవ్వడం కానీ ఈ నోటీస్ మీద పన్నులు వసూలు చేయడం కానీ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మా మంత్రి గారికి ప్రత్యక్షంగా సంబంధం ఉంటే ఈరోజు ఈ నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వ ఆదాయాన్ని రాబట్టుకునే ప్రయత్నం ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా? వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడైనా చేసిందా అధ్యక్ష? ఈరోజు మా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ కూడా రూపాయి గండిపడకూడదు, ప్రతి రూపాయి రాష్ట్ర ఖజానాకు చేరాలి అని ఈరోజు మా ప్రభుత్వం, మా అధికారులు నిజాయితీతో, మా మంత్రులు చిత్తశుద్ధితోని చేపట్టిన చర్యల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయినా వివాదం చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, ఆ మంత్రిని బెదిరించుకోవాలి, ఆ మంత్రి ద్వారా పైరవీలు చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు పైరవీలు చెల్లుబాటు కాకపోవడం వల్ల ఈరోజు ఆ మంత్రి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడుగుతున్నారు విచారణ కావాలని. అధ్యక్ష, తమరి ద్వారా ప్రతిపక్షానికి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, విచారణ ఆదేశించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆనాడు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక బాధితులు దళితులను
లారీ ఎక్కించి తొక్కిచ్చి చంపి అక్రమ ఇసుక రవాణా చేసిన సంతోష్ రావు వాళ్ళ తండ్రి రవీందర్ రావు గారికి సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా మీద విచారణ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా సర్వే నెంబర్ 168 శిరీష జియో గ్రానైట్స్, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక ఎక్స్ ఎమ్మెల్యేను బెదిరించి అక్కడ స్లోగన్లు ఇస్తున్న గతంలో మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే వాళ్ళ మైనింగ్ లీజు రాపించుకొని అక్రమంగా మైనింగ్ చేసిండో దీనికి సంబంధించిన దాని మీద విచారణ. అదేవిధంగా మిడ్ వెస్ట్ గ్రానైట్స్ కు సంబంధించి ఈ రోజు రెవెన్యూ మంత్రి గారిని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తున్న ఏ శాసనసభ్యుడైతున్నాడో వాళ్ళ తమ్ముడి పేరు మీద ఇల్లీగల్ గా మైనింగ్ చేసుకొని వారి దగ్గర మైనింగ్ శాఖ ఉన్నప్పుడు ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ మిడ్ వెస్ట్ గ్రానైట్స్ కు సంబంధించి ఏదైతే దోపిడీ జరిగిందో వాళ్ళ తమ్ముడినే స్వయంగా పెట్టి ఈ దోపిడీకి పాల్పడ్డాడు. మిడ్ వెస్ట్ గ్రానైట్స్ మీద విచారణకు ఆదేశిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, శ్వేత గ్రానైట్స్ గంగుల కమలాకర్ గారు శాసనసభ్యులు మాజీ మంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అక్రమ మైనింగ్ జరిగిందని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికనే కాదు ఈడీ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కాబట్టి శ్వేత గ్రానైట్స్ కు సంబంధించి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఈ రోజు విచారణ ఆదేశించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గాయత్రి గ్రానైట్స్ వద్దిరాజు రవిచంద్ర ఏదైతే అతని కంపెనీ మీద మొత్తం నోటీసులు ఇచ్చి ఫైన్లు పెనాల్టీలు వేసి అతను లొంగ తీసుకొని వాటిని మళ్ళీ తగ్గించి ఆర్బిట్రేషన్ లో తగ్గించి అక్రమంగా గాయత్రి రవి గ్రానైట్స్ ఏదైతే రాపించుకుందో రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవిచంద్ర వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన అక్రమ మైనింగ్ల మీద ఈ రోజు విచారణ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అధ్యక్ష. ఈ రోజు ఇప్పుడు నేను చెప్పిన నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రానైట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రానైట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదేవిధంగా శిరీష జియో గ్రానైట్స్ కు సంబంధించిన విషయంలో మిడ్ వెస్ట్ గ్రానైట్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదేవిధంగా ఈ రోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈ రోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. కొల్లగొట్టింది మీరు. 5 ఏళ్ళు హరీష్ రావు గారు, 5 ఏళ్ళు కేటీఆర్ గారు ఈ శాఖ నిర్వహించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈ రోజు ఇసుక మాఫియాను నడిపి ఇప్పుడు మాట్లాడుతున్న శాసనసభ్యులు ఇసుక మాఫియాలో ఇసుక దోపిడీలో భాగస్వాములు. ఈ రోజు ఇసుకకు సంబంధించి మేము పెంచిన ఆదాయం ఈ కళ్ళ ముందు ఉంది అధ్యక్ష. ఈ రోజు మేము పెంచిన ఆదాయంతో రాష్ట్రానికి పెరిగిన ఆదాయం టోటల్ గా నేను ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. ఇసుక శాండ్ది 2024-25లో 721 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఈసారి మేము 25-26లో 972 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచి 35% ఆదాయాన్ని పెంచిన అధ్యక్ష. ఇసుక మాఫియా నడిపింది వీళ్ళు, దోపిడీకి పాల్పడ్డది వీళ్ళు. ఈ రోజు వాళ్ళే అంటున్నారు కన్స్ట్రక్షన్ కుంటుపడింది, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. మరి రియల్ ఎస్టేట్ దెబ్బతింటే ఇసుక ఏమైనా బుక్కుతున్నామా అధ్యక్ష? ఇసుక ఏమైనా వండుకొని బిర్యానీ తింటున్నామా? ఆనాడు మేము 2024-25లో తీసుకొచ్చిన ఆదాయం కంటే మేము ఈరోజు 35% పెంచినాం అధ్యక్ష. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ పడిపోయినప్పుడు ఆదాయం పెరిగిందంటే సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కేవలం ఇసుకల్నే. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ దోపిడీకి పాల్పడి ఈ మాఫియాకు నాయకత్వం వహించింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మొదట్లో హరీష్ రావు గారి దగ్గర ఉండే శాఖ ఆయన అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతుండని కేసీఆర్ గారు ఆ శాఖను తొలగించి కొడుకు అల్లుడు మధ్యలో పంచాయతీ పడితే పంచాయతీ పెంచడానికి హరీష్ రావు గారి దగ్గర ఉన్న శాఖను తీసుకెళ్లి కేటీఆర్కి ఇచ్చాడు. కేటీఆర్ దోసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే అధ్యక్ష ఈ రోజు ఒక్కటే మాట నేను చెప్పదలుచుకున్నా. జూన్ 2, 2014 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన మైనింగ్ లీజుల మీద జరిగిన అక్రమాల మీద ప్రధానంగా ఇప్పుడు ఏవైతే సంస్థల గురించి
ఏదైతే అక్రమ మైనింగ్ల గురించి ఏదైతే నేను ప్రస్తావించునో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మన సిబిసిఐడి విచారణ చేసి ఇదే సభ వచ్చే సమావేశాలలో నివేదిక మొత్తం ఈ సభలో ప్రవేశపెడతాం అధ్యక్ష. ఇవాళ వాళ్ళ దొంగతనాలు కట్టుబడుతుందని, ఇవాళ వాళ్ళ దోపిడీని నిలువరించి, ఇసుకలో ఆదాయాన్ని పెంచి మైనింగ్ లో ఆదాయాన్ని పెంచితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి గత 10 సంవత్సరాలు వాళ్ళు పాల్పడ్డ దోపిడీ ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికి లొంగని మంత్రుల మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏం బురద చల్లినా ఇక్కడ భయపడ్డాడు ఎవరు లేడు. ఇవాళ మీరు మాట్లాడుతున్న ఈ నోటీస్ మేమిచ్చింది, ఆదాయం మేం రాబట్టింది, మీరేం కనిపెట్టలే, మీరేం ఫిర్యాదు చేయలే. మా అధికారులు, మా ప్రభుత్వం నిజాయితీతో పనిచేయబట్టే ఈరోజు ఎవరున్నా కూడా దీని మీద విచారణకు ఆదేశించినాం. నేను ఈరోజు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారని ఉన్నా లేకున్నా వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ మీద బురద చల్లి మానసికంగా వాళ్ళను ఒత్తిడి చేసి బ్లాక్మెయిల్ చేసి భూములు రాపించుకుందామనే ఇట్లాంటి పప్పులు ఉడకవు అధ్యక్ష. ఆ కంపెనీలో మంత్రి గారికి కానీ మంత్రి గారి కుటుంబానికి సంబంధం లేదని ఆ మంత్రి గారు గతంలోనే చెప్పిండు. వీళ్ళు నిజ నిర్ధారణ కమిటీ అని అక్కడికి వెళ్ళి వీరంగం చేసిండ్రు. అప్పుడే ఆ మంత్రి గారు స్పష్టంగా నాకు నా కుటుంబానికి సంబంధం లేదు అని చెప్పిండు. బంధువులు, దూరపు బంధువులు ఎవరిని చూసినా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ రెడ్డి అయినా ఇంకో రెడ్డికి దూర బంధువు ఉంటాడు, లేకపోతే దగ్గర బంధువు ఉంటాడు. సొంత అన్నదమ్ములకే ఆదాయాల పంపకాలలో తేడాలు వస్తున్నాయి. అంతెందుకు అధ్యక్ష, కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల కవితారావు గారు, వీళ్ళిద్దరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పిల్లలే కదా అధ్యక్ష. ఆదాయ పంపకాలలో తేడాలు వస్తే సొంత చెల్లినే ఇంట్లో నుంచి మెడలు వాటి బయటకు నెట్టించారు. సొంత అన్న చెల్లెలకే ఆస్తి తగాదాలుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి కుటుంబ సభ్యులు ఎవరికో బంధువులకు వ్యాపారం ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? మీలాగా సొంత చెల్లెని ఇంట్లోకెళ్ళి ఎలగొట్టి, పార్టీలకెళ్ళి ఎలగొట్టి దోపిడీకి పాల్పడ్డ మీరు ఈ రోజు వారి బంధువులకు, దూర బంధువులకు వ్యాపారం ఉందని చెప్పి శ్రీనివాసరెడ్డి గారికి ముడిపెట్టి శ్రీనివాసరెడ్డి గారిని బెదిరించి లొంగ తీసుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఇది దిక్కుమాలిన చర్య. ఇలాంటి దిక్కుమాలిన ప్రయత్నాలు చేయకండి. ఈ దిక్కుమాలిన ప్రయత్నాలతోనే మీకు ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి నిక్కచ్చిగా ఈ ఇసుక మాఫియాలో కానీ లీజుల మాఫియాలో కానీ గతంలో ఫైన్లు, పెనాల్టీలు వేసి వాటిని తగ్గించి వాళ్ళని పార్టీలోకి చేర్చుకొని తిరిగి మళ్ళీ తొలగించాలని చేసిన ప్రయత్నాలన్నిటిని కూడా ఈ విచారణ ద్వారా నిగ్గు తేలుస్తాం, ఒక్కరొక్కరి సంగతి చూస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేయదలుచుకున్న అధ్యక్ష.